Dear viewers, good evening to all of you. Today I would like to deal with continuation of verb patterns and structures, mainly conversational. Under it, sixth point. Adjective plus of plus noun or pronoun plus to infinitive. ఈ స్ట్రక్చర్ గుర్తుంచుకోవాలా అంటే యాడ్జెక్టివ్ తర్వాత ఆఫ్ తర్వాత నౌన్ అట్లా వస్తుంది అనమాట. ముందు ఏదో ఒక వెర్బ్ వస్తుంది. చూడండి, ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ కుమార్ నౌన్ వచ్చింది. టు హెల్ప్ ఇన్ఫినిటివ్ ద అన్ఎంప్లాయిడ్. అట్లా అంటే యాడ్జెక్టివ్ అనమాట. It is foolish of him to discontinue his efforts in the middle. It is great of Naidu to donate his house for a public library. ఇలా బీ ఫార్మర్ వాడాడు, తరువాత టెన్స్ ఏమైనా ఉండదు. యాడ్జెక్టివ్ వాడి ఆఫ్ వాడుకొని నౌను లేక ప్రొనౌన్. ఈ 2-3 ఎగ్జాంపుల్ చేస్తే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ యూ అట్లా అంటాడు అనమాట. ఇలా వచ్చింది ఈ స్ట్రక్చర్. ఇది మనకి యూసేజ్లో ఉపయోగపడుతుంది కాన్వర్జేషన్ వాటికి. వీటిని ఈ ఫామ్ని ఇంకో రకంగా చెప్పచ్చు, ఎక్స్క్లమేటరీగా కూడా చెప్పచ్చు. హౌ కైండ్ ఆఫ్ కుమార్ టు హెల్ప్ ది అన్ఎంప్లాయిడ్. అట్లా ఇంటరాక్టివ్ ఫామ్లో ఈజంట్ ఇట్ కైండ్ ఆఫ్ కుమార్ టు హెల్ప్ ది అన్ఎంప్లాయిడ్. అట్లా మిగిలినవి కూడా అనమాట. హౌ ఫూలిష్ ఆఫ్ హిమ్ టు డిస్కంటిన్యూ హిజ్ ఎఫర్ట్స్ ఇన్ ద మిడిల్. హౌ గ్రేట్ ఆఫ్ నాయుడు టు డొనేట్ హిజ్ హౌస్ ఫార్ ఏ పబ్లిక్ లైబ్రరీ. అలా రకరకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. అసెప్టివ్, ఎక్స్క్లమేటరీ, ఇంటరాక్టివ్ ఫామ్లో ఆ భావాన్ని తెలియచేసుకోవచ్చు. ఈ మోడల్ గమనించండి, నిజ జీవితంలో ఎఫెక్టివ్గా మాట్లాడటం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.